గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే, వారి గాయములు కట్టువాడు కూడా ఆయనే అనే మాటను మనం చూడగలిగితే, గుండె ఎంత ఉంటుందంటే మన పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుందంటండి. ఈ గుండె గనక కొట్టుకోకపోతే మనిషి చనిపోతాడు. ఏమండి? ఈ గుండెను మనం పదిలముగా కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. కానీ గుండె ఎందుకు చెదిరిపోతుందంటే, వినగూడని వార్త, జరగకూడనిదేదో జరిగితే ఈ గుండె చెదిరిపోతుంది, బలహీనమైపోతుంది, దిగులు పడిపోతుంది. మనిషి రాతి వలె బిగుసుకుపోతాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, యోబుని గురించి మీరు ఆలోచించారా? ఒకే దినమున ఆయన జీవితంలో ఆస్తి పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్న అతని గుండె ఎలా ఉండుంటది? అలిసిపోయి ఉంటది. మౌనమైపోయి ఉంది. దేవుడు ఏంటి ఇంత పరీక్ష పెట్టాడని ఆలోచిస్తూ ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయిన అతన్ని ఒక పక్క స్నేహితులు పొడుస్తున్నారన్న మాటలతో, తన భార్య అంటుంది దేవుని దూషించు, ఇంతగా నీ గుండె చెదరగొట్టిన తర్వాత కూడా ఇంకా అలా ఉన్నావేంటంటే, దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు అన్నాడు. మరి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఆ మాట అనగలమా? ఆ మాట అన్నాడు గనుకనే యోబును రెండింతలుగా ఆశీర్వదించాడండి దేవుడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో నీ గుండె చెదిరిపోయిందో నాకు తెలియదు కానీ, ఆ చెదిరిపోయిన నీ జీవితాన్ని మరలా కట్టేవాడే క్రీస్తండి. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, శాంతిని, సమాధానముని ఇస్తుందని తెలియజేస్తూ, మీలో ఎవరైనా సరే గుండె చెదిరిన వారిగా ఉంటే బాగు చేయవాడు యేసుక్రీస్తు వారే అని గుర్తుపెట్టుకొని ప్రభు మాటను విని పదిలముగా ఉండండి. తగిన కాలమందు ఆయనే మిమ్మల్ని ఆదరిస్తాడు. యోబును గనక పరీక్షించకపోతే ఈరోజు నీకు నాకు ఈ ఆదరణ కలిగేదా? నిన్ను నన్ను పరీక్షించకపోతే అనేక మందికి మాదిరి ఎలా కనబడుద్ది అని గుర్తెరిగి మీ గుండెను అలిసిపోనివ్వక, సొమ్మసిల్లిపోనివ్వక ధైర్యము కలిగి నిలవబడండి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. మనందరినీ ప్రభు రాజ్యానికి తీసుకుపోబోతున్నాడని తెలియజేస్తున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.